కానీ మ్యామ్ వీటి వల్ల మనలో తెలియని ఎన్నో చేంజెస్ అంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎన్నో చేంజెస్ ఉంటాయి. బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ. సో, అవన్నీ గూడా ఎట్లా చూడాలి? ఫస్ట్ పిల్లలు మెనార్‌కి అటెండ్ చేస్తారు. హ్మ్. ఆ పిల్లలకు ఫస్ట్ మెంటల్‌గా ఏం జరుగుతుంది వాళ్ళ శరీరంలో అని చిన్న హింట్ ఇవ్వాలి. డప్పులు వాయించేసి బాజాలు కొట్టేసి ఫంక్షన్స్ చేయడం తగ్గించాలి. అదొక ఫిజియోలాజికల్ చేంజ్. వాళ్ళ ఒంట్లో వచ్చిన న్యాచురల్ మార్పు. ఈ మార్పు వచ్చినాక వాళ్ళను కొన్ని జాగ్రత్తలు తీసుకునేటట్టు వాళ్ళని మెంటల్లీ ప్రిపేర్ చేయాలి పేరెంట్స్. మళ్ళీ అప్పటి నుంచి మెనార్కి వచ్చినప్పటి నుంచి ఒక చిన్న అమ్మాయిని చూడండి ఎన్ని మార్పులు వస్తాయి. అవును. నాట్ ఓన్లీ ఫిజికల్ గ్రోతే కాదు, ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్ రావడము, ఎనీ చేంజెస్, బ్రెస్ట్ చేంజెస్ రావడము, ఎన్నో మార్పులు వస్తుంది ఆడవాళ్ళని. ఈ మార్పులన్నీ సహజం. ఈ మార్పులు అటైన్ అయినాక దెన్ దే విల్ రీచ్ దిస్ థింగ్. అది నెక్స్ట్ ఫెనోమెనా. రెగ్యులర్ సైకిల్స్ రావడము, వాళ్ళు ఆ రెగ్యులర్ సైకిల్స్లో ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది వాళ్ళకి చెప్పడము. ఇది పేరెంట్స్ లాగా కూడా ఎవరైనా ఎనీబడి పుట్టిన టెల్ దెమ్, షుడ్ ఆల్వేస్ టెల్ దెమ్ అన్నమాట. భయపడకూడదు. హౌ షుడ్ దే డీల్ ఇన్ ద సొసైటీ. ఈ మార్పులు వచ్చినాక దే షుడ్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్స్ ఇన్ సొసైటీ. యాజ్ ఎ డాక్టర్ వి సీ సో మెనీ కేసెస్. అలాంటివన్నీ చిన్నపిల్లలకు జరగకుండా ఉండాలంటే పేరెంట్స్ అండ్ టీచర్స్ షుడ్ టేక్ అండ్ గైడ్ దెమ్ ప్రాపర్లీ. అది మెనార్కీ నుంచి ఒక ఏజ్ వచ్చేసరి. ఇంకా ఒక ఏజ్ వచ్చినాక నెక్స్ట్ స్టెప్ లేడీస్లో ఏమవుతుంది, మ్యారేజ్ అవుతుంది. దెన్ అది అయిపోయినాక ఏంటవుతుంది, చైల్డ్ బేరింగ్ ఫంక్షన్. సో చైల్డ్ బేరింగ్ ఫంక్షన్ అన్నప్పుడు లేదమ్మా చాలా హార్మోన్స్ అవన్నీ కూడా మామూలు వాళ్ళకి అలా హార్మోన్స్ వేస్తే బ్రతకలేరు. ప్రెగ్నెన్సీలో ఆ హార్మోన్స్ అన్నీ అలా ఉంటుంది, బోల్డ్ మార్పులు చేర్పులు అన్నీ వస్తాయన్నమాట. అదంతా తట్టుకునే శక్తి లేడీస్ ఎలా ఉంటుంది అనుకుంటా, ఎందుకు ఉంటుంది అనుకుంటున్నా, XX క్రోమోజోమ్ is stronger than XY క్రోమోజోమ్. డబుల్ ఎక్స్ మనకుంది, XY ఉంది లేడీ. ఇది మేబీ XX క్రోమోజోమ్ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నదేమో, అందుకనేసి XX క్రోమోజోమ్ that will bear up with anything, that has the power to face any type of stress and strain. ఓకే. అదనమాట.